తాయెత్తులు లేదా తావీజులు మరియు నండదారాలు, ఇంటికి కొన్ని విచిత్రమైన నిమ్మకాయలు వీటి గురించి కూడా ఈరోజు మాట్లాడుకుందాం. ఇది పార్ట్ 3 లాస్ట్ పార్ట్ అన్నమాట. దీని గురించి పార్ట్ 2, పార్ట్ 1 వచ్చింది, దయచేసి చూడగలరు. సో ఇంకెందుకు ఆలస్యం, లాస్ట్ పార్ట్లో 3 ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. 1, ఎవరైతే తావీజు వేసుకొని అది లాభ నష్టాలు చేకూరుస్తుందని నమ్ముతారో వారు పెద్ద షిర్క్ చేసిన వారు అవుతారు. అలా అల్లాహ్ను గాక ఇతర వస్తువుల్లో కూడా లాభ నష్టాలు ఉన్నాయని నమ్మినందువలన ఒకవేళ అది సబబు ఆధారం అని నమ్మినచో అది చిన్న షిర్క్ ఆగును. అర్థమైందండి? పెద్ద షిర్క్ ఏంటండి? ఎవరైతే తావీజు వేసుకొని అదొక్కటి మనకి లాభ నష్టాలు ఇస్తుందని చెప్పేసి నమ్ముతామో అది పెద్ద షిర్క్ అవుతుంది. ఓకేనా? రెండో షిర్క్ ఏంటి? అల్లాహ్ని మరియు ఇవి అల్లాహ్ని నమ్ముతానే ఈ తావీజులు కూడా మంచి చేస్తాయి, దారాలు మంచి చేస్తాయి, నిమ్మకాయలు మంచి చేస్తాయి, అల్లాహ్ ఎలాగైనా వీటి ద్వారా మంచి చేయిస్తాడు అని వీటి ద్వారా. అర్థమైందా? ఇదే ఇప్పుడు ఖబర్లో ఇదేంటి దర్గాల దగ్గర మనుషులు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మనకి ఏదో మంచి జరిగిద్ది అనుకుంటాం చూడండి, అవి కూడా ఇలాంటివి వీటి ద్వారా మంచి జరిగిద్ది అని అనుకోవడం కూడా షిరిక్ అన్నమాట. ఇది చిన్న షిరిక్ కింద వస్తుంది. 2, తావీజులు వేసుకొనుట కరెక్ట్ పద్ధతి కాదు, అసలు వేసుకోకూడదు, యోగ్యమైనది కాదు. అది ఖురాన్ ఆయతులతో వ్రాసి ఉన్నప్పటికీ కూడా వేసుకోకూడదు. ఎందుకనగా ప్రవక్త సహచరులు అలా చేయలేదు, మన ఏ ప్రవక్త కూడా చేయలేదన్నమాట. ఇది ఇతర వస్తువులను తావీజుగా వేసుకొనుటకు కారణం అవుతుంది. ఖురాను ఆయతులను వృత్తిగా మార్చుకున్నట్లయింది. మన ప్రవక్త గారు వేసుకోలేదు, వాళ్ళ తర్వాత సహాబీలు వేసుకోలేదు, ఆయన సహచరులు వేసుకోలేదు, తబ్బయి వీళ్ళు వేసుకోలేదు అనమాట. ఆ తరువాత జనరేషన్, ఒక 4 to 5 జనరేషన్స్ తరువాత వీళ్ళు ఇలా మొదలు పెట్టారు ఇలా వేసుకోవడం. అది కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ మరియు ఇలాగ ఎవరైతే ఖురాన్ ఆయతులు ఆ తావీజులో రాసి ఆ తావీజులో పెట్టి వేసుకుంటే మంచి జరిగిద్ది, భయపడితే ఇది వేసుకోండి, ఇలా చేసుకోండి అని చెప్తున్నారు కదా, ఇది ఒక బిజినెస్, ఒక వృత్తి చేసుకున్నట్లు అవుతుంది తప్ప ఇలా చేయడం వల్ల ఆ ఖురాన్ని అవమానిస్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా మీద విశ్వాసం పోగొట్టుకుంటున్నారు. ఇలా ఎన్ని చేసినా ఇది ఇహలోకం దాకానే. ఇప్పుడు రూపాయి మీకు కనిపించొచ్చు ఇలా వృత్తి వల్ల, కానీ ఆఖిరత్లో ఇప్పుడు ఆ రూపాయి కాస్త మీకు ఎన్ని కోట్ల పాపాల కింద మారిద్దో ఆలోచించండి. ఖురాన్ ఆయతులని బళ్ళకి, ఇళ్లలో, దుకాణాల్లో దిష్టి తగలకుండా మనం ఇంటికి తగిలిస్తాం కదా, ఇలాంటివి కూడా తావీజ్ లాంటివే. మరియు దిష్టి తగలకూడదు అని చెప్పి ఖురాన్నే షాపుల్లో పెడతారు చూడండి, అది కూడా తప్పే. అల్లా మనకి ఖురాన్ ఇచ్చారు ఎందుకు? మనకు తెలుసుకోవడానికి, డెకరేషన్ గా దిష్టి తగలకుండా పెట్టుకోవడానికి కాదండి. వాటిని చదివితే మీకు ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు, కానీ అలా ఏలాడేసుకొని అలా చేయడం వల్ల అది కూడా